హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో ఫాల్ డౌన్ వచ్చింది కదా, అలాగే ఏషియన్ మార్కెట్స్ ఇప్పుడు రెడ్లో ఉన్నాయి. కానీ గిఫ్ట్ నిఫ్టీ స్టడీగానే ఉంది. మరి ఈరోజు ఇంట్రాడేలో ఈ మిస్టేక్ చేస్తే అంతే సంగతులు. మరి ఈరోజు మార్కెట్లో ఏం జరగబోతుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. టీసీఎస్, రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్. ఎందుకనంటే హెవీ వెయిటెడ్ సెక్టార్స్ కదా, హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, టీసీఎస్ ఇవి మార్కెట్ యొక్క గమనాన్ని నిర్దేశిస్తాయి కదా. కాబట్టి వాటి యొక్క చార్ట్స్ అనాలిసిస్ చేస్తూ సింపుల్గానే వీడియోని ఎండ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నాస్డాక్ 1.67% అంటే కొద్దిగా గట్టిగానే ఫాలో అయింది సింగిల్ డేలో కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదేమీ ఆశ్చర్యం నాకు కలిగించట్లేదు. ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్, అంటే ఎప్పటి నుంచో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళు, మిరాకిల్ కానీ చాణక్య స్టాక్ ట్రేడర్స్ కానీ, వాళ్ళకు కూడా ఆశ్చర్యం ఉండదు. ఎందుకని ఆల్రెడీ యుఎస్ మార్కెట్లో ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకున్నాము. గత 2 డేస్గా మాట్లాడుకుంటూ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు అంతేగాని చెడేమి కాదు. వెతకద్దు, పడింది కాబట్టి సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో బ్యాడ్ న్యూస్ కనిపిస్తూ ఉండొచ్చు. వెతకద్దు, అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏంటంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ జోన్ అనేది ప్రెడిక్ట్ చేశాము. కాబట్టి యుఎస్ మార్కెట్లో డిప్పు. నేను ఇప్పుడు యుఎస్ మార్కెట్ యొక్క చార్ట్ని స్పెషల్గా స్టడీ చేయట్లేదు, అవసరం లేదు. మీరు ఆల్రెడీ విన్నారు లాస్ట్ 2 డేస్ నుంచి. అట్లాగే ఏంటంటే ఒక్కసారి మరి యుఎస్ మార్కెట్లో అలా అయిపోవడంతో ఏషియన్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, నెక్కాయ్ స్లైట్ 0.25 అంటే పెద్ద కరెక్షన్ ఏం కాదు. స్ట్రైట్ టైమ్స్ అయితే న్యూట్రల్గా ఉంది. హ్యాంగ్సంగ్ 0.77, ఇది కొంచెం. తైవాన్ ఎట్లయినా 0.50 కన్నా ఎక్కువ పర్సంటేజ్ డిప్ అయితే కొంచెం ఇబ్బంది అనమాట. అట్లాగే ఏంటంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక 24,847 ఉంది. అంటే నిఫ్టీ ప్రాబుల్లీ 24,800 ఆ లెవెల్లో ఓపెన్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, గిఫ్ట్ నిఫ్టీ ప్రకారమే నిఫ్టీ ఓపెన్ అవుతుందా అని అంటే గిఫ్ట్ నిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు నిఫ్టీ ఫ్యూచర్ కదా. అలాగే మరి గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా నిఫ్టీ ఓపెన్ అవుతుందా అని అంటే 60% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్లో ఫాలో అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీని ఫాలో అవ్వాలి, అంతే కదా. నథింగ్ బట్ నిఫ్టీ ఫ్యూచర్. అయితే ఇప్పుడు సుమారుగా మనం ఊహించింది ఏంటంటే 24,800. ఎక్కడ ఓపెన్ అవుతుందో మనం చూసిన తర్వాత మార్కెట్లో ఏం జరగబోతుందో అంచనా వేయచ్చు. ఓకేనా. సుమారుగా 24,800 అనుకుందాం. ఆ ఏరియాలో ఓపెన్ అవ్వచ్చు నిఫ్టీ అనేది. ఇప్పుడు 8-12 అయింది కదా. బహుశా మీరు వీడియో చూసేటప్పటికి 8:45 అవ్వచ్చు. 9కి గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉందో చూసుకుంటే దాన్ని బట్టి సుమారుగా అంచనా వేయచ్చు. 60% ఆఫ్ ది కేసెస్లో మనకి గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగానే నిఫ్టీ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనకి అలా అనుకుందాం, ఇది 24,800 అక్కడ ఓపెన్ అవ్వచ్చు అని. చార్ట్లోకి వెళ్ళి స్టడీ చేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, చార్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళని నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకునేటప్పటికీ టైం పట్టచ్చు, కానీ వెతుక్కొని వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. ఒక్కసారి మన ఛానల్ టెక్నికల్ అనాలిసిస్ కనుక నచ్చింది అని అంటే మీకు ఏది కూడా నచ్చదు. ఎందుకనంటే మనం ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆర్డర్స్ని ఫాలో అవుతాం. ట్రెడిషనల్ లాజిక్స్ అయిన సపోర్ట్, రెసిస్టెన్స్ ఇట్లాంటివి మనం ఫాలో అవ్వము. అర్థమవుతుందా? అందుకు చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్టు 24,853, 25,075 ఈ జోన్ ప్రాఫిట్ బుకింగ్ జోను ఇన్స్టిట్యూషన్స్కి అని చెప్పి మనం డే బిఫోర్ ఎస్టర్డేనే మనం మాట్లాడుకున్నాము కదా. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంది. అయితే ఈ జోన్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకూడదు, అలాగే ఏంటంటే సెల్లింగ్కి కూడా వెళ్ళకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. ఎందుకని ఈ జోన్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే సెల్ చేసుకుంటానే ప్యారలల్గా బై చేస్తారు. గ్లోబల్గా థింగ్స్ బాగుంటాయి. ఒకవేళ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు గ్లోబల్గా బ్యాడ్ అయితే కనుక మనం ఇరుక్కపోతాం. అందుకని ఈ జోన్ క్లియర్ అయ్యేదాకా ఆగాలి, లేదా ఏదైనా డిప్ కోసం ఆగండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను.
కదా. సరే, ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటి అని అంటే, సో ఈరోజు డిప్ వస్తే సో వస్తుందా లేదా అనేది మనం కాస్త ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం ఇనీషియల్ మూమెంట్స్ చూడాలి. సో ఆ హాఫ్ అన్ అవర్ అన్నా ఇనీషియల్ మూమెంట్స్ చూడకుండా సో ఈ ఓపెనింగ్ బయోసెల్లో కొడితే మాత్రం సో గోడ దెబ్బ చెంప దెబ్బ ఈరోజు, అందులో డౌటే లేదు. సో ఒక్క హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటో. సో అలాగే మరి ఎక్కడ అంటే 24,603, 24,516 అక్కడికి వస్తే ఈరోజు వస్తుందా రాదా, రాకుండా పైకి వెళ్తుందా అనేది రన్నింగ్లో చూడాలి. సో వస్తే అంటున్నాను, ఇఫ్ సో ఇటు వస్తుంది అని అంటలేదు, ఇఫ్ కండిషన్ వస్తే సో వీ విల్ ప్లాన్ 24,603, 24,516. సో జోన్ ఎలా డ్రా చేశాను మీకు నేర్పిస్తాను చూడండి ఫ్రెండ్స్. జోన్ ఎలా డ్రా చేశాను అని అంటే, సో చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా, రెడ్ క్యాండిల్ హ్యామర్ లాగా అనిపిస్తుందా. సో హ్యామర్ అవన్నీ అవసరం లేదు, ఒక క్యాండిల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా చూడండి, క్లోజింగ్ ఏరియా దగ్గరికి ఆ నెక్స్ట్ డే మార్కెట్ రాలేదు. సో గ్లోబల్గా ఏదన్నా పాజిటివ్ న్యూస్ అయి ఉండొచ్చు, గిఫ్ట్ నిఫ్టీ గ్రీన్లో ఉండొచ్చు, ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది, కొంచెం కిందకు వచ్చింది, కానీ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరికి రాలేదు. అంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి సో ఆ డే మొత్తంలో రాలేదు అని అంటే నెక్స్ట్ డే మొత్తంలో ప్రీవియస్ క్యాండిల్ దగ్గరికి రాలేదు అని అంటే మార్కెట్లో ఏంటంటే లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ అంతే పెండింగ్ ఉన్నాయి అని అర్థం, అంతే కదా. ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ ఉంటేనే కదా, హెవీగా బై ఆర్డర్స్ ఉంటేనే కదా మార్కెట్ గ్యాప్ అప్ అయ్యేది. సో అలాగే హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా కూడా మార్కెట్ హైయర్ లెవెల్లోనే సస్టైన్ అయింది అని అంటే హైయర్ లెవెల్లో కూడా డిమాండ్ ఉంది. సో కాబట్టి లోయర్ లెవెల్లోకి రాలేదు మార్కెట్ ఆ రోజు, ఆ విషయం అర్థమవుతుందా, అంతే కదా. చూడండి గిఫ్ట్ నిఫ్టీని తగ్గట్టుగా మన నిఫ్టీ ఓపెన్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే, సో రీజన్ ఏంటంటే ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ వల్ల, అంతేగాని గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఎక్స్చేంజ్ ఏం అక్కడ మార్కెట్ ఓపెన్ చేయదు, అర్థమవుతుంది. అందుకనే 60% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఓపెన్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీని చూసుకొని ఇనిషియేషన్స్ బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు ప్లేస్ చేస్తారు కాబట్టి నిఫ్టీ అలా ఓపెన్ అవుతుంది. సో అంతేగాని గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఎక్స్చేంజ్ ఏం ఓపెన్ చేయదు. సో ఆ విషయం అనేది అర్థం చేసుకోండి. కాబట్టి ప్రీ మార్కెట్లో గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు ప్రీ మార్కెట్లో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బై ఆర్డర్స్ అంతే పెండింగ్ ఉండిపోయినాయి. సో కాబట్టి సో నేను ఎలా జోన్ డ్రా చేయొచ్చు అని అంటే, బై జోన్ని చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా కొంచెం కింద తీసుకుంటున్నాను టేల్ దాకా. సో అక్కడ నుంచి సో నెక్స్ట్ డే క్యాండిల్ యొక్క లోయర్ విక్ దాకా, అంతే కదా. సో లోయర్ విక్ దాకా, కాబట్టి మనం డిమాండ్ ఏరియా ఏది అని అనుకోవచ్చు అని అంటే, సో దిస్ ఈజ్ ద ఏరియా. సో 24,603, 24,516. సో మనకి రీట్రేస్మెంట్లో ఇవాళే ఇక్కడ దాకా డిప్ రాకపోవచ్చు, రేపు కూడా గ్లోబల్గా అలజడి ఉంటే సో వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే గ్లోబల్గా సపోర్ట్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, తెలుసు కదా. రేపటి ఇన్ ద సెన్స్ మండే సంగతి అనమాట, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ గ్లోబల్ క్యూస్ ఏంటి అనేది ఇవాళ ఊహించడం అనేది మూర్ఖత్వం. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ గ్లోబల్ క్యూస్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనం మార్కెట్లో ఎలా వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్, అర్థమవుతుందా. దాన్ని ఎప్పుడూ కూడా ఊహించొద్దు నెక్స్ట్ డే గ్లోబల్ క్యూస్ని. సో ఈరోజు ఇప్పుడు గ్లోబల్ క్యూస్ ఏషియన్ మార్కెట్స్ డిప్ అని లాస్ట్ నైట్ ఖచ్చితంగా అంతసేపు యూఎస్ మార్కెట్ పడుతుందని ఎవరైనా ముందు ఊహించగలేరు కదా. కాబట్టి ఏంటంటే ఆ గ్లోబల్ థింగ్స్ ఎఫెక్ట్ చేసినా మన ట్రేడింగ్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు. కొన్నిసార్లు అవుతుంది కాదనట్లేదు, కానీ మేజర్గా ఎఫెక్ట్ అవ్వకూడదు. కాబట్టి అనాలిసిస్ అలా ఉండాలి. కాబట్టి సో 24,603, 24,516. సో నేను రియల్ చార్ట్లోకి వెళ్ళిపోతాను, చూడండి సార్. 24,603, 24,516 ఏరియాలో బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి. కాబట్టి ఈ జోన్ కోసం వెయిట్ చేద్దాం. మరి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సో డిప్ వస్తే ఇక్కడ మనం వెయిట్ చేయాలి. 24,769, 24,723. సో ఈ జోన్ నుంచి బౌన్స్ ఇస్తుందా లేదా అనేది రన్నింగ్లో మనం చూసి అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తానన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా వ్యూ కావాలి నిఫ్టీ మీద అంటే, సో ఇక్కడ లెవెల్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, కానీ అక్కడ రన్నింగ్లో అబ్జర్వేషన్ అవన్నీ ఏంటంటే డీమ్యాట్ గ్రూప్లో మాత్రమే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ తెలుసు, అలాగే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది తెలుసు. కానీ ఇక్కడ ఫ్రీ గ్రూప్లో పోస్ట్ చేస్తానంటే పుట్టు తీసుకున్నాను, కాల్ తీసుకున్నాను, సో ఇష్టం వచ్చినట్లు ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు. సో నేను ఆప్షన్ ట్రేడింగ్కి వ్యతిరేకని, మిమ్మల్ని చేయొద్దు అని నేను అన్నాను. సో చెయ్యండి.
సో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే సో ఎంతో కొంత సమర్పించుకుంటారు మార్కెట్కి. సో నేను చెప్తే చేయొద్దని అది బిలీఫ్. మీరు చేసి కొంత పోగొట్టుకున్న తర్వాత ట్రూత్ ఏంటో తెలుసుకొని సో ఆప్షన్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయమని చెప్పి చెప్తానమాట. సో మార్కెట్లో ఏంటంటే డైరెక్షన్ ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ కరెక్ట్గా ఈ టైంలో ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అని చెప్పలేమన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను అమీర్పేటలో స్టార్ట్ అయ్యి సపోజ్ మియాపూర్ వెళ్ళాలి అని అంటే డైరెక్షన్ అటువైపు వెళ్తున్నామని చెప్పొచ్చు. ఎంత టైంలో వెళ్ళాలి అని చెప్పి జడ్జ్ చేయడం అనేది మూర్ఖత్వం. ఒక్కొక్కసారి మనం బయలుదేరిన టైంని బట్టి, అప్పుడున్న ట్రాఫిక్ని బట్టి, వర్షం పడితే ఇంకా సో చెప్పలేం కదా. అట్లాగే ఏంటంటే ఇక్కడ థింగ్ కూడా ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ మోస్ట్ ఫెయిల్యూర్ ఇన్ ద వరల్డ్, రీజన్ అదే అనమాట. సో అదనమాట కదా. కాబట్టి వెయిట్ చేయాల్సింది 24,769, 24,723. సో డీమ్యాట్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీకు కూడా ఆ వెబినార్లు అట్లాంటివి అటెండ్ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక వ్యూస్ చూడాలి అని అంటే మీరు చూస్తున్న ఏంజల్ జరుగుతా లింక్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు చూస్తున్న డిస్క్రిప్షన్లో ఏంజల్ జరుగుతా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లే, మీ క్యాపిటల్తో వస్తేనే మేము జాయిన్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు డమ్మీగా ఏదో టైంపాస్కి వచ్చేవాళ్ళు, సీరియస్గా వచ్చే వాళ్ళకి మాత్రమే గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మనీ మేనేజ్మెంట్ క్లాసులు అటెండ్ అయిన తర్వాత నేను ఇచ్చే లెర్నింగ్స్ ఒక 3 months 4 months అక్కడ అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే ఏంటంటే మీరు ఓన్గా చేసుకోవచ్చు అనమాట. అదనమాట కదా. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ చూద్దాం. సో ఐసిఐసి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ జోన్ నుంచి బయింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ మాట్లాడుకున్నాం. బయింగ్ అంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తారని. సో టెక్నికల్ ఆస్పెక్ట్లో మంచి లెర్నింగ్ అనేది వచ్చిందనమాట. సో అలాగే ఏంటంటే ఈరోజు ఇనీషియల్ మూమెంట్ చూసి ఫర్దర్గా మనం కంటిన్యూ అవ్వాలా లేదా అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో అట్లాగే ఏంటంటే ఇది స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు. సో కదే గ్లోబల్గా థింగ్స్ బాగున్నప్పుడు వన్ డే డిప్ అవ్వచ్చు, అవ్వకుండా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అనేది పైకే ఉంది. సో కాబట్టి నెక్స్ట్ హర్డిల్ ఏంటంటే 1202 అని చెప్పి చెప్తాను. ఇవాళ ఏదైనా డిప్ వచ్చినా అది టెంపరీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఐసిఐసి బ్యాంక్ అది. సో అలాగే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత స్ట్రాంగ్గా ఏం లేదు. సో అందుకే నేను దాన్ని స్టడీ చేయట్లేదు. కానీ ఐసిఐసి బ్యాంక్లో ర్యాలీ వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ర్యాలీ వచ్చిన దానికన్నా కూడా నిఫ్టీ మంచి ర్యాలీ అనేది వస్తుంది. అదేంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఎక్కువ కదా అంటే, కానీ ఐసిఐసి బ్యాంక్ క్రేజీ అనమాట. సో అందువల్ల సో అట్లాగే ఏంటంటే రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తే సో ఓవరాల్గా ఏంటంటే అప్ ట్రెండే ఉంది. ఇక్కడ ఆర్డర్ని క్లియర్ చేసి పైకి వెళ్ళడానికే సిద్ధంగా ఉంది. గ్లోబల్ క్యూస్ వల్ల డిప్ అయినా మేబీ ఆఫ్టర్నూన్ కల్లా ఏంటంటే వీ మే సీ రికవరీ అనేది చెప్తాను. సో ఒకవేళ రాకుండా 1-2 days డిప్ వచ్చినా నష్టం లేదు. సో ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అనేది రిలయన్స్ది కూడా ఏంటంటే పైకే ఉంది అనేది మనం చెప్తాం. అలాగే ఏంటంటే నాస్డాక్ డిప్ అయింది కాబట్టి సో మనకి టీసీఎస్లో డిప్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బ్రాడ్ వ్యూ అప్పే. 1-2 days డిప్ ఏమీ మార్కెట్ని ఏమీ చేయదన్నమాట. కాబట్టి టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్ ఈ చార్ట్స్ని చూస్తా మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఇంట్రాడేలో అంచనా వేయాలి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డిప్ వస్తే అని చెప్పి మనం నిన్న జోన్ మాట్లాడుకున్నాము. 50,694, 50,333. కాబట్టి డిప్ వస్తే ఈ జోన్లో సెల్ కొట్టారంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో ఈ జోన్ నుంచి పైకి వెళ్తుందా లేదా అనేది మనం ఈ జోన్లో వ్యాలిడేషన్ మనం చెక్ చేయాలి. రన్నింగ్లో పైనుంచి ఆర్డర్స్, స్ట్రెంతీ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, పైనుంచి సెల్లింగ్ ఎంత ఫోర్స్గా జరుగుతుంది, ఈ జోన్లో ఉన్న బై ఆర్డర్స్లో దమ్ము సరిపోతుందా లేదా అనేది రన్నింగ్లో చూడాలి. అర్థమవుతుందా? కానీ ఈ జోన్లో సెల్లింగ్, పైనుంచి సెల్లింగ్ అవుతుంది కదా అని చెప్పి 51,000 కింద దిగింది, సో 50,500 కింద దిగింది అని చెప్పి మీరు సెల్ కొట్టారంటే ఈ జోన్లో ఇరుక్కుపోతారు. సో సడన్ స్పైక్స్ అవుతాయి. ఈ జోన్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరి ఈ జోన్లో మరి బై పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవచ్చా అని అంటే ఈ జోన్లో ఆ స్ట్రెంత్ ఏంటి, ఎలా హిట్ చేస్తుంది అనేది రన్నింగ్లో మనం చూడాల్సి వస్తుంది అనమాట. అది హోప్ఫుల్లీ ఏంటంటే ఈ జోన్ ఈరోజు నిలబడుతుంది అని నేను ఆశిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, మనం లైవ్ మార్కెట్లో అప్డేట్స్తో కలుద్దాం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.